ఉంటాయి. దేవిప్రసాద్ గారు జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నుంచి. దేవిప్రసాద్ గారు నమస్తే భరత్ గారు. నమస్తే. మళ్ళీ సమ్మె దిశగా వెళ్తున్నారు. ఇంకో 2-3 గంటల్లో సర్కార్తో చర్చలు విఫలమైతే రాత్రి నుంచి బస్సులు ఆగిపోతాయి. అంటే భరత్ గారు, అంటే ఆర్టీసీకి సంబంధించినటువంటి కార్మికులు చాలా కాలంగా, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా అనేక సమస్యల కోసం వారు అనేక సందర్భాల్లో ఉద్యమించినటువంటి నేపథ్యాన్ని చూసాం. ఇంకా సమస్యలు పరిష్కారం కానటువంటి పరిస్థితి కనబడుతున్నది మనకు స్పష్టంగా. ఇప్పుడు గత 6 నెలలుగా రెగ్యులర్ గా వారు నోటీసులు ఇస్తా ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల మేరకు విరమించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది కావద్దు అనేటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళు అనేక సందర్భాల్లో ప్రభుత్వం చెప్పినట్టు వారికి సమ్మె నోటీసులు విత్డ్రా చేసుకొని కూడా సమ్మె లేకుండా ఉన్నటువంటి నేపథ్యాన్ని చూసాం. కానీ ఫ్రీక్వెంట్ గా కార్మికులకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారంలో ఈ ప్రభుత్వం విఫలమైందనేటువంటి విషయం వాస్తవం. ఈ రోజు ఐఏఎస్ అధికారుల కమిటీకి ఇప్పుడేస్తారా భరత్ గారు ఎవరైనా? ఇప్పుడు ఎప్పటి నుంచో వారు అడుగుతున్నారు ఆ సమస్య. ఎప్పటి నుంచో అడుగుతున్నప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేదు పే రీజన్ పిఆర్సీ? అప్పుడు 46 రోజులు అందరినీ సమ్మె చేసినా సరే కేసీఆర్ చాలా ర్యాష్ గా వ్యవహరించాడు కదా, వాళ్ళతో చర్చలు కూడా లేవని చెప్పాడు కదా. భరత్ గారు ఒక ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక మంచి కార్యక్రమాలు 1-2 అడ్వర్స్ కార్యక్రమాలు జరిగి ఉంటాయి, డెఫినెట్ గా జరిగినాయి. దానికి రియాక్షన్ గానే కదా ప్రభుత్వంలో మమ్మల్ని రాకుండా ఆర్టీసీ కార్మికులు గాని మా ఉద్యోగులు 1వ తారీఖు వేతనం రాకుండే మాకు అగెనెస్ట్ గా ఓటేసింది. మేము అన్ని పరిష్కరిస్తాము అని మొత్తంగా భూతల స్వర్గం చూపించి కదా అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఇవాళ ఉద్యోగులు మనం చూసిర్రు, పరిగణనాడు ఎంత పెద్ద ఎత్తున ఉద్యోగ సంఘాలు పిలిపిస్తే మొత్తంగా కూడా స్తంభించిపోయే విధంగా మధ్యాహ్నం పూట ధర్నాలు ఎట్లా జరిగినాయో మీరు అందరూ కూడా చూసిర్రు. 6 నెలల్లో పరిష్కరిస్తామన్నది ఏ ఒక్కటి ఉద్యోగులకు పరిష్కరించలేదు. ఆర్టీసీ కూడా అంతే కదా భరత్ గారు. ఇలా ఆర్టీసీ ఉద్యోగులు కోరుతున్నటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ల పరిష్కారం కోసం గతంలో ఐఏఎస్ కమిటీ ఎప్పుడు వేసే సమస్యకు ఒక పరిష్కారం చూపాలి, నెగోషియేషన్ ద్వారా పరిష్కరించుకోవాలి. ఆ ఉద్యోగులు ఎవరైనా కార్మికులు ఎవరైనా సమ్మె చేయాలనేటువంటి హ్యాపీ ఉండదు. సమ్మె లేకుండానే సమస్యలు పరిష్కారం కావాలనేటువంటి ఒక కోరిక ఎవరికైనా ఉంటది. కానీ ఇవాళ ఏమైపోయిందంటే ఇక తప్పని పరిస్థితిలో సమ్మె చివరి అస్త్రం కదా. ఇక ఏం చేస్తారు చెప్పండి? కార్మికులు వినతి పత్రాలు ఇచ్చిండ్రు, నిరసనలు తెలిపిండ్రు, ధర్నాలు చేసిండ్రు, ఏం చేయమంటారు కార్మికుల్ని? ఇక తప్పని పరిస్థితిలోనే ఇలా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగుతున్నటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సపోర్ట్ ఉంటుందా సమ్మెకు? నేను ఏమంటున్నా, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉంది. ఆ సంఘాలను పిలిపించి సమస్యకు ఒక పరిష్కారం కనుగొనాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ సమస్య పరిష్కరించకుండా మొండిగా ప్రభుత్వం వ్యవహరిస్తే, కార్మికులు సమ్మెలకు పోతే మొత్తం సమాజం అంతా కూడా స్పందిస్తుంది, వారికి మద్దతు ఇస్తుంది, మేము కూడా మద్దతు ఇస్తాం డెఫినెట్ గా. ఎందుకంటే సమస్య పరిష్కారం కావాలి, మాకు కూడా సమ్మెలు కావాలి. మీరు 4 సంవత్సరాలు ఇప్పుడు 2019లో అడిగితే లాస్ట్ లో ఎలక్షన్ ముందు విలీనం చేస్తామని చెప్పారు. అవును, అది పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ కావట్లేదు. నేను ఏమంటున్నా, మీరే యూనియన్లో రద్దు చేసింది మీరే, యూనియన్ ఉండద్దు రద్దు చేసింది మీరే. ఇప్పుడు వాళ్ళ ప్రధాన డిమాండ్ యూనియన్లను మళ్ళా పెట్టాలి అని చెప్పి. భరత్ గారు నేను ఏమంటున్నా, నేను ఇంతకుముందే చెప్పిన ఆర్టీసీలో జరగకూడని కొన్ని సమస్యలు జరిగినాయి. ఆ ప్రయోగం విఫలమైంది కాబట్టే మా పట్ల కార్మికులు కోపం పెంచుకున్నారనేటువంటి విషయాన్ని స్పష్టం చేసినాయి. అందులో సెకండ్ ఒపీనియన్ ఏం లేదు. నేను ఉద్యోగ సంఘాల నాయకునిగా కావచ్చు, లేకుంటే ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకునిగా నా అభిప్రాయం అది. ఎందుకంటే అట్లా వివరించి ఉండకూడదు అనేటువంటిదే మేము అనుకున్నాం. అయినప్పటికీ కూడా కార్మికులు ఎన్నో ఏళ్లుగా చేస్తున్నటువంటి డిమాండ్ను ప్రభుత్వ ఉద్యోగులు విలీనం చేయాలనేటువంటి విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఆమోదించి జీవో ఇచ్చింది కదా. గవర్నర్ దగ్గరికి పోయి కూడా ఆ రోజు గవర్నర్ ఆమోదం చేయకుంటే పెద్ద ఎత్తున గవర్నర్ ఆమోదం చేయాలని కార్మికులు కూడా పెద్ద ఎత్తున గవర్నర్ దగ్గర కూడా నిరసన తెలిపినటువంటి సందర్భాన్ని మనం చూసాం కదా భరత్ గారు. కానీ ఇవాళ ఆర్టీసీని విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగులకు తో సమానంగా వేతనాలు ఇవ్వాలని అంటే మరి ఎందుకు జాప్యం జరుగుతున్నట్టు? కాబట్టి ఇప్పటికైనా మీరు ఇస్తామని చెప్పారు కదా ఆర్టీసీ ఉద్యోగులకి, మేము వెంటనే మా సమస్యను పరిష్కరిస్తామని చెప్పిండ్రు. న్యాయసమ్మతమైన పిఆర్సీ ఇస్తామన్నారు, వాళ్ళ సొసైటీకి సంబంధించిన డబ్బులు రియంబర్స్ చేస్తామన్నారు. మరి ఏమైనాయి? కార్మికులు మీరు సంతృప్తి పరచాలి కదా.
కార్మికులు సంతృప్తి పరచకుండా గత ప్రభుత్వం అట్లా చేసింది కాబట్టి వీళ్ళు కూడా అట్లనే చేస్తామంటే చెప్పానండి. మళ్ళీ మా ప్రభుత్వం వచ్చేదాకా ఇస్తాం మేము. మీ ప్రభుత్వం మళ్ళీ అంతే కదా, అంటే మా ప్రభుత్వాలు వచ్చేదాకా వెయిట్ చేయాలా? ఆర్టీసీ వాళ్ళకి ప్రభుత్వం రావాలని కోరుకుంటారా సార్? నేను అందుకే అంటున్నా. నేను ఆర్టీసీ వాళ్ళకి ప్రభుత్వం రావాలని సచ్చినా కోరుకోరు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. వాళ్ళు చచ్చినా కోరుకున్నా, ఒక్క నిమిషం అండి, వాళ్ళు చచ్చినా కోరుకున్నా చచ్చిపోకున్నా కోరుకున్నా కార్మికులు వద్దనుకున్నా ఒక్కొక్కసారి వస్తాయి, ప్రభుత్వాలు రాకుండా ఉంటాయా? ఇలా బీజేపీ ప్రభుత్వాన్ని రావాలని కార్మికులు అందరూ కోరుతున్నారా? ఎట్లా వచ్చింది? బీజేపీనే కోరుకుంటారు ఈసారి, కోరుకుంటే ఖచ్చితంగా మీరు ఆర్టీసీ కార్మికుల పట్ల మీరు రాసిన మరణ శాసనం లేదా? అది అట్లనే ఉంటది. ఆర్టీసీ బతుకున్నంత కాలం మీరు చేసిన పని అంతా గుర్తు పెట్టుకుంటారు ఖచ్చితంగా. ఆర్టీసీ ఎట్లుంటదండి? మరణ శాసనం ఏం రాయలేదు, మీరు రాసింది గుర్తు పెట్టుకోండి. విఫలమైంది. విఫలం కాదు, మీరు ప్రాణాలు తీసారు. ఆర్టీసీని కంప్లీట్ గా మీరు దాన్ని నాశనం చేయాలని చూసి ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి? ఇప్పుడు ఏం చేయమంటారు? దొంగ నడిచినట్టు ఉన్నది అంతేగా, బీజేపీని అధికారంలోకి తేవన్నా తీసుకోరండి, వెంటనే తీసుకురావాలి. మీరు అదే పని చేయాలి. ఇప్పుడు మీకు అంతకంటే పెద్ద సార్ మీరు ఒక చిన్న విషయం చెప్తా. మీరు ఉద్యోగ సంఘ నాయకుడిగా ఉన్నారు, ఉద్యమ నాయకుడిగా ఉన్నారు, బీఆర్ఎస్ నాయకుడిగా మీరు తర్వాత పనిచేసారు. కానీ అంతకుముందు నేను ఆర్గ్యుమెంట్ చేస్తలే. బీజేపీని తీసుకురావాలంటే మీరు ఒక ఉద్యోగ సంఘ నాయకుడిగా ఆలోచించండి, ఒక ఉద్యమ నాయకుడిగా ఆలోచించి మీరు చెప్పండి, బీజేపీ రావాలో వద్దా రాష్ట్రంలో? ఇంత అన్యాయం చేసినటువంటి మీరు బీఆర్ఎస్ నాయకుడిగా చెప్పకండి. అదే మీరు బీఆర్ఎస్ నాయకుడిగా కాకుండా ఒక ఉద్యమ నాయకుడిగా, ఒక ఉద్యోగ నాయకుడిగా ఆలోచించి చెప్పండి. మీరు బీఆర్ఎస్ నాయకుడిగా ఆలోచిస్తే ఖచ్చితంగా వద్దనే చెప్తారు మీరు. ఎందుకంటే మీకు పదవులు ఇచ్చింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ. నేనేమంటున్నా మీరు ఉద్యోగ నాయకుడు మీరు ఆలోచించండి. కేసీఆర్ వల్ల తప్పు జరగలేదా? తప్పు జరగలేదా? అన్యాయం జరగలేదా? ఆర్టీసీ కార్మికులకు అన్యాయం జరగలేదా? విద్యుత్ ఉద్యోగులకు అన్యాయం జరగలేదా? గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి అన్యాయం జరగలేదా? ఎవరికి అన్యాయం జరగలేదు సార్ మీ హయాంలో? మళ్ళీ ఎందుకు ఎన్నికేసుకుని వస్తున్నారు? ఇప్పుడు నాకు అర్థమైతే అయిపోయింది. బీఆర్ఎస్ ఆడిపోయే దీపం ఇప్పుడు ఎందుకు దాన్ని ఊపుతా ఉన్నారు మీరు? నాకు అర్థం కాదు. మీరు ఖచ్చితంగా నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా. నేను బయట ఉన్నా చెప్పండి. నేను మొదలే చెప్పిన నా రిమార్క్ అట్లా జరిగి ఉండాల్సింది కాదు. ఒక్కొక్కసారి ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకుంటాయి, ఆ నిర్ణయాలు విఫలమైనటువంటి నేపథ్యంలో అవే ప్రామాణికం కావు కదా. ఓకే, చరణ్ కౌశిక్ గారు, మీరు ఆర్టీసీ కార్మికులు